ఎవరైనా ఊహించారా అసలు రాజధాని జిల్లాల్లో సీఎం జగన్ యాత్ర అంత సక్సెస్ అవుతుందని? రాజధాని ప్రాంతం చిన్నది కాదు, ఏకంగా 2 జిల్లాలు. అసలు గ్రేటర్ రాయలసీమ దాటిన తర్వాత జగన్ యాత్రకు జనమే రారు అనుకున్నారు. కానీ జగన్ ప్రభంజనమే సృష్టించారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మేమంతా సిద్ధం సక్సెస్ వెనుక కారణమేంటి? ఏ వ్యూహంతో ఈ 2 జిల్లాల్లో యాత్ర విజయవంతం చేశారు? నా నుదుటి మీద వారు చేసిన గాయం అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. క్రేజ్ అంతా సీడెడ్ లోనే అన్నారు. కృష్ణా గుంటూరులో తేలిపోతుందన్నారు. అనుకున్నోళ్ళ అంచనాలన్నీ తలకిందులు. కృష్ణా తీరంలో గుంటూరు కారం అంతటి క్రేజ్. రాజధాని జిల్లాలో ప్రత్యేక వ్యూహంతో మేమంతా సిద్ధం. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. చిన్నప్పుడు చెప్పుకున్నాం కదా ఈ కథని. సీఎం జగన్ కు జనం నీరాజనం చూస్తుంటే అసలు కాలు పెట్టేంత సందైనా ఉందా ఆ యాత్రలో అనిపిస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఆ పార్టీ అధినేతకు క్రేజ్ ఉండడం వెరీ కామన్. కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ స్థాయిలో హారతి పడతారనైతే ఎవరు ఊహించలేదు. జగన్ వచ్చారు, 3 రాజధానులు చేశారు అనే ఆక్రోశం ఒక వర్గానిది. నిజానికి అమరావతి కూడా రాజధానిగానే కొనసాగుతోంది. అది సహించలేక కొందరు నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల భావన ఏంటంటే రాజధాని ప్రాంతమైన కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్ యాత్రకు అమరావతి సెగలు తగులుతాయని, 3 రాజధానుల కారణంగా జగన్ బస్సు యాత్రను లైట్ తీసుకుంటారని, సీఎం జగన్ కున్న క్రేజ్ గ్రేటర్ రాయలసీమ వరకే, ఒక్కసారి గుంటూరు జిల్లాలో అడుగు పెడితే తెలుస్తుంది మేమంతా సిద్ధం సత్తా ఏంటో అని అనుకున్నారంతా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అని ఊరికే అనలేదు కదా. యాత్ర ఎక్కడ ఫెయిల్ అవుతుందని ఊహించారో అక్కడే బ్రహ్మరథం పట్టారు జనం. రాజధాని జిల్లాల్లో ఎందుకు అంత ఉత్సాహం? 3 రాజధానులకు జనసమ్మతం లభించడానికి ఇదో ఉదాహరణ. నిజానికి రాజధాని అనే ఆ 4 అక్షరాలను ఏ ఒక్క చోట ప్రస్తావించలేదు సీఎం జగన్. అయినా సరే జనం నీరాజనాలు పట్టడానికి కారణం ఉంది. ఒక్క కారణం కాదు, చాలా కారణాలున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మేమంతా సిద్ధం సక్సెస్ కు సీఎం జగన్ రచించిన ప్రత్యేక వ్యూహం ఓ ప్రధాన కారణం. అలాగని అదేమీ రాకెట్ సైన్స్ కాదు. ప్రజలకు తెలియాల్సిన నిజాలు కొన్ని చెప్పారంతే. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలే ఇవ్వలేదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. కానీ గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వివరించి చెప్పారు. అది కూడా కృష్ణా తీరం సాక్షిగా. మీ గ్రామాలలోనే, మీ ఇంటి పక్కనే, మీ చుట్టుపక్కనే ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం తీసుకొని వచ్చి ఏకంగా 1,35,000 మంది మన పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఏకంగా 80% మంది ఈరోజు మన పిల్లలే మన కళ్ళ ఎదుటే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల 54,000 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు. మరీ ముఖ్యంగా అభివృద్ధిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పైగా సీఎం జగన్ యాత్ర ప్రవేశించింది అర్బన్ ఏరియాలో. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉద్యోగులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, యూత్ కూడా భారీగానే ఉంటుంది ఇక్కడ. సో రాజధాని అంశానికన్నా అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ 2 జిల్లాల ప్రజలు. అందుకే 2019 మేనిఫెస్టోలో ఏం చెప్పాం, ఏం చేశామన్నది బాగా ఫోకస్ చేశారు. అభివృద్ధి ఎలా చేసి చూపించామో చెప్పారు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99%
మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కథలు రండి అని చెప్పి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. రాజధాని ప్రాంతం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మంగళగిరి. వైనాట్ 175 సాధించాలంటే ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది 2 స్థానాలనే. ఒకటి కుప్పం, రెండోది మంగళగిరి. మంగళగిరిలో సీఎం జగన్ లావణ్యకిచ్చిన ఇంట్రో అదుర్స్. మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? మీ బిడ్డకు, మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. మంగళగిరిలో అభివృద్ధి మంత్రంతోనే గెలుద్దామనుకుంటోంది వైసీపీ. రాజధాని అంశాన్ని ఉపయోగించుకుంటూనే మంగళగిరిలో ఎలా గెలవాలో ప్లాన్ చేసింది. అందుకే రాజధాని నడిబొడ్డున జగన్ మేమంతా సిద్ధం అంతా సక్సెస్ అయింది. 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, 2 పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తా ఉంది. మంగళగిరి అంటేనే చేనేత వర్గం. రాష్ట్రం మొత్తం మీద చేనేత వర్గానికి టికెట్ ఇచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా రాకెట్ సైన్స్ చెప్పలేదు సీఎం జగన్. 58 నెలల్లో చేనేతలకు ఏమేం చేశామో చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో వైసీపీకే ఎందుకు ఓటు వేయాలో చెప్పారు. పోలింగ్ కు ముందు డబ్బు సంచులతో వచ్చినా ఓటుకింత అని తీసుకున్న ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తునే ఎందుకు నొక్కాలో కూడా సవివరంగా చెప్పుకొచ్చారు. లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలని, ఇస్తే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఊహించని సంఘటనలు జరగడం చాలా అరుదు. కృష్ణా జిల్లాలో సీఎం జగన్ అడుగుపెట్టగానే జరిగిన అనూహ్య ఘటన వైసీపీలో పోతిన మహేష్ చేరడం. సీఎం జగన్ అడుగు పెడుతున్న ప్రతి చోట చేరికలు జరుగుతున్నాయి. కానీ బెజవాడలో అడుగు పెట్టకముందే కృష్ణా తీరంలో వైసీపీ బలాన్ని చాటేలా పోతిన మహేష్ చేరిక జరిగింది. సీఎం జగన్ చెప్పినట్టు దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు. ఒక్కొక్కరితో ఒక్కో పని చేయించేందుకు ఆ పైనున్నవాడు ముందే స్క్రిప్ట్ రాస్తాడంటారు. ఎందుకని రాజధాని ప్రాంతంలోనే, అది కూడా బెజవాడ గడ్డపైనే దాడి జరిగిందో, ప్రాణాపాయ స్థితి నుంచి ఎందుకు త్రుటిలో తప్పించి కాపాడారో జూన్ 4వ తేదీన అర్థమవుతుందని చెప్పుకొచ్చారు జగన్. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు
మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. జగన్ పై దాడికి కారణం కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం సక్సెస్ అవ్వడమే. ఇది వైసీపీ నేతలు చెబుతున్న వర్షన్. ప్రతిపక్షాలకు ప్రధానంగా టీడీపీకి బలం ఉంది అని చెప్పుకుంటున్న చోట జనం ఎదురొచ్చి మరీ హారతులు ఇవ్వడం చూసే దాడి చేశారు అనేది జగన్ వాదన కూడా. ఈ దాడి వైసీపీ విజయానికి నాంది అని కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా రాజధాని నగర వీధుల్లో చేపట్టిన యాత్ర వైసీపీలో ఎన్నడూ లేనంత జోష్ తీసుకొచ్చింది. ఈ 2 జిల్లాలపైనే ఇప్పటి వరకు అంతో ఇంతో డౌట్ ఉండేది. జన నీరాజనం, జగన్ పై జరిగిన దాడితో ఈ 2 జిల్లాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడబోతున్నాయనే భరోసా కార్యకర్తల్లో కనిపించింది. కార్యకర్తల్లో జోష్ నింపితే చాలు నేతల్లో ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం ఇప్పించగలిగింది ముమ్మాటికి జగనే.